బుక్ ఆఫ్ లైఫ్, జీవ గ్రంథము. సో మనం జీవ గ్రంథం గురించి మాట్లాడుకుంటున్నాం. గత 2 ఎపిసోడ్గా దేవుడు చెప్పాడు జీవ గ్రంథం అంటే ఏంటిది, ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఆ గ్రంథానికి కర్త ఎవరు, అలాగే ఆ గ్రంథంలో ఏమి రాయబడి ఉంటుంది, ఎవరు పేర్లు ఆ గ్రంథంలో రాస్తారు, ఏ పనులు చేస్తే ఆ గ్రంథంలో రాయబడతాయి, ఏ పనులు చేస్తే ఆ గ్రంథం నుంచి తుడిచివేయబడతాయి అనేది చూసాము. మరొకసారి మోషే దగ్గరికి వెళ్దాము. మోషే ఉన్న కాలంలో ఆ ఇజ్రాయేలీల ప్రజలు దేవుడికి విరోధంగా ప్రవర్తించినప్పుడు, విరోధంగా విగ్రహారాధన చేసినప్పుడు దేవుడికి కోపం వచ్చి నేను వీళ్ళను నా జీవ గ్రంథంలో నుంచి తుడిచివేస్తానన్నప్పుడు మోషే బ్రతిమలాడుకుంటున్నాడు, వీలైతే వాళ్ళను పాప క్షమాపణ నుంచి క్షమించు ప్రభువా, నా పేరైనా తుడిచిపెట్టు కానీ వాళ్ళ పేర్లు తుడిచిపెట్టకు అని చెప్పాడు, బ్రతిమలాడుకుంటాడు. సో జీవ గ్రంథము అంత ఇంపార్టెంట్ అండి. ఎవరి పేర్లైతే జీవ గ్రంథంలో రాయబడతాయో వాళ్ళు నిత్య జీవనానికి, ఎవరి పేర్లైతే జీవ గ్రంథంలో రాయబడవో అవి నిత్య నరకానికి వెళ్తారు అనే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. అలాగే దేవుడికి విరోధంగా చేసిన పాపము, విరోధంగా చేసిన తప్పులు ఏమున్నా కూడా, తప్పులు కాదు పాపాలు, దేవుడికి విరోధంగా పాపం చేస్తే ఆ జీవ గ్రంథంలో నుంచి తుడిచివేస్తానని దేవుడు చెప్పడం జరిగింది. చూద్దాము ఈరోజు వాక్యం ద్వారా ఇంకేం మాట్లాడబోతున్నాడో. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. సో రివల్యూషన్ చాప్టర్ అనేది ఎండింగ్ అమ్మ. జెనిసిస్ అనేది, ఆది కాండం అనేది బిగినింగ్. సో ఈ ఎండింగ్లో ఏం జరగబోతుంది, ఇదంతా ఫ్యూచర్లో జరగబోయే సంఘటనలు ఇవన్నీ కూడా. సో అందుకే ప్రకటన గ్రంథము చదివినప్పుడు నీకు భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఎక్కువ పరలోక మర్మాలు రాయబడ్డాయి ప్రకటన గ్రంథంలో. ఈ ప్రకటన గ్రంథంలో దేవుడి యొక్క సృష్టి ఎలా అంతమైపోతుంది, తర్వాత అది ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, జడ్జిమెంట్ ఎలా పోతుంది, అన్నీ కూడా రాసి పెట్టడం జరిగింది. సో చూద్దాం. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచుతును. సో మనం ఇప్పుడు ఏ భూమి అయితే ఉందో, ఏ ఆకాశం అయితే ఉందో, ఇదంతా కూడా మళ్ళీ ఎక్స్పైర్ అయిపోయి దేవుడు మళ్ళీ రీక్రియేట్ చేస్తాడు. సో మన దేవుడికి శక్తి ఉందండి. కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని సృష్టించే శక్తి, కొత్త జీవితాన్ని మనకు ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు తప్పకుండా. అడగండి, అయ్యా ప్రభువా, ఇక నాకు 50 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి అలసిపోయాను, సొలిసిపోయాను. అయ్యా ప్రభువా, 30 సంవత్సరాల నుంచి నేను సొలిసిపోయాను, అలసిపోయాను. నా కొత్త జీవితము, కొత్త జీవనము, కొత్తగా నన్ను నిర్మించు ప్రభు అన్నప్పుడు తప్పగా ఇస్తాడు. ఎందుకంటే కొత్త ఆకాశమును, కొత్త భూమిని ఇచ్చే దేవుడు మన జీవితాన్ని కూడా కొత్తగా మారుస్తాడు. మొదటి ఆకాశము, మొదటి భూమి గతించిపోయాను, సముద్రమును ఇక లేదు. చూసారండి, ఇక సముద్రం ఉండదు. ఇవన్నీ కూడా యేసుప్రభు వారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత జరిగే సంఘటనలు. కొత్త ఆకాశమును సృష్టించబడతాయి, కొత్త భూమి. ఈ ఆకాశం, ఈ భూమికి గతించిపోతాయి, సముద్రం ఇక ఉండదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము, నూతనమైన యెరూషలేము పరలోకంలో ఉంటుందండి. అది ఆ పరిశుద్ధ పట్టణము భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచి తిని. సో ఆ పరిశుద్ధ పట్టణము యెరూషలేము అనే నూతన పట్టణము అది సిద్ధపరచబడి ఉంటుందట. ఒక పెళ్లి కుమారుని కోసము, పెళ్లి కుమార్తెను అలంకరించినట్టుగా ఉంటుందట అక్కడ. ఇవన్నీ కూడా పరలోకంలో ఉంటాయండి. ఇప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును, వారైన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారు దేవుడై ఉండి వారికి తోడై ఉండును. చూసారా అండి, ఇక దేవుడితో మనం నివాసం చేస్తాము. ఎవరి పేర్లైతే జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయో వాళ్ళందరూ కూడా దేవుడితో నివాసం చేస్తారు. దేవుని నివాసము ఇక మనుషులతో కూడా ఉన్నది. అంటే ఇప్పటివరకు మనుషులతో లేదు దేవ నివాసము. ఇప్పుడు సో దేవుడు వెళ్ళిపోయిన తర్వాత మనందరి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి కదా. అప్పుడు మనుషులతో కూడా దేవుడి యొక్క నివాసం ఉంటుంది. ఆయన వారితో కాపురం ఉండును. సో మనతో నివసిస్తాడు ఆయనే. వారైన ప్రజలై ఉందరు, మనమందరం ఆయన ప్రజలై ఉంటాము. దేవుడు తానే వారు దేవుడై ఉండి వారికి తోడై ఉండును. యుగ యుగముల వరకు ఆయనే మనకు తోడై ఉంటాడు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయను. సో మరణం ఇక ఉండదు. సో పరలోకంలో ఇక మరణం ఉండదండి. ఇక ఈ భూమి, ఈ ఆకాశము గతించిపోయిన తర్వాత ఇక మనకు అక్కడ ఏడుపు అనేది ఉండదు. ఈ యొక్క కన్నీటి బాష్ప బిందువులు అనేది ఉండదు. బాధలు ఉండదు, చింతలు ఉండదు, విచారణలు ఉండదు, అవమానాలు, నిందలు ఉండవు. పరలోకంలో ఇవన్నీ ఏమి ఉండయండి. మరణం ఉండదు. ఇక మరణం ఉండదు. ఇక యుగ యుగంల వరకు నువ్వు పరలోకానికి ఎంటర్ అయ్యావా, యుగ యుగంల వరకు నువ్వు దేవుడి రాజ్యంలో నివసిస్తూనే ఉంటావు. దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు. ఇక దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు. ఇక ఈ శోధనలు కూడా ఉండవు. మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటేని. సో మొదటి సంగతులు గతించిపోతాయి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే
సో ఇలా బైబిల్ జీవ గ్రంథంలో రాయబడిన వాళ్ళ పేర్లు జీవితము ఇలా ఉండబోతుంది. ఇక వాళ్ళకు దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు, మరణం ఉండదు. సో వాళ్ళకు కన్నీటి నుంచి ప్రతి బాష్ప బిందువుడు కూడా ఏం చేస్తున్నాడు, దేవుడు తుడిచివేస్తున్నా అంటున్నాడు. కాబట్టి అప్పుడు సింహాసనాశయుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. సమస్తము నూతనంగా చెప్తున్నాను కదా, మన దేవుడు సమస్తాన్ని నూతనంగా చేయగలిగే సామర్థ్యం ఉన్న దేవుడు. సో కాబట్టి నువ్వు అడగాలి దేవుణ్ణి, నాకు మంచి నూతన జీవితాన్ని ఇవ్వు ప్రభువా, నూతన జీవనాన్ని ఇవ్వు ప్రభువా, నూతన మనస్సుని, నూతన ఆలోచనను, నూతన శక్తిని, నూతన బలాన్ని ఇవ్వమని అడగాలి దేవుణ్ణి. తప్పకుండా ఇస్తాడండి, తప్పకుండా ఇస్తాడు. ఈ మాటలు నమ్మకము నిజమై ఉన్నవి కనుక వ్రాయుమని ఆయనే నాతో చెప్పుచున్నాడు. చూసారా, ఇవన్నీ రాబోతున్న కాలంలో జరగబోయేటి, ఇవన్నీ నిజాలండి, అబద్ధాలు కాదు, కల్పితాలు కాదు. దేవుడు కొత్త భూమిని సృష్టిస్తాడు, నిజము. కొత్త ఆకాశాన్ని సృష్టిస్తాడు, నిజము. ఆయనతో మనము యుగయుగములు నివసిస్తాము, నిజము. ఆయనతో మనము యుగయుగములు ఆ యొక్క పరలోక నివాసాల్లో నివసిస్తాము, చేరుకుంటాము. ఆయన మనకు యుగయుగములు దేవుడై ఉంటాడు, మనము ఆయనకు యుగయుగముల వరకు ప్రజలమై ఉంటాము. ఇవన్నీ రాసి పెట్టమన్నాడు. సమస్తము నూతనవిగా. ఇక పాత ఏముండయండి, నీ జ్ఞాపకాలు ఉండవు, నీ బంధువులు ఉండరు, నీ బలగం ఉండదు, నీ చుట్టాలు ఉండవు, ఏది ఉండదు. ఇక సమస్తము నూతనంగా, నీ మైండ్ సెట్ అంతా కూడా నూతనంగా మారుస్తాడు. మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనవి నేనే ఆల్ఫాయు ఒమేగాయు. సో సమాప్తమైనవి, సో నేనే ఆల్ఫాయు ఒమేగాయు, అనగా ఆదియు నేనే. అంటే ఈ లోకము వచ్చింది ఆయన ద్వారా, ఈ లోకము ముగిసేది ఆయన ద్వారానే. ఆదియు అంతము అయి ఉన్నవాడను, దప్పుగొను వానికి జీవజలము, బుగ్గలో నుండి జలములను నేను ఉచితంగా అనుగ్రహింతును. అంటే పరలోక రాజ్యము మనందరికీ కూడా దేవుడు ఉచితంగా అనుగ్రహిస్తాడు. సో పరలోక రాజ్యానికి చేరాలంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, అంత ఈజీ కాదు. చెప్పాలంటే నువ్వు ఇక్కడ కొన్ని పరీక్షల గుండా వెళ్ళాలి, ఇక్కడ కొన్ని శ్రమల గుండా, ఇక్కడ కొన్ని పొరపాట్ల గుండా, ఇక్కడ కొన్ని ప్యూరిఫికేషన్ గుండా వెళ్ళాలి. అందుకే పరలోక రాజ్యానికి నోబడి విల్ ఎంటర్ ఈజీలీ టు హెవెన్. సో దేవుని నమ్ముకున్నాము, కానీ అప్పటి నుంచి నీకు మరొక లైఫ్ స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి నీకు పరీక్షలు ఉంటాయి, అక్కడి నుంచి నీకు శ్రమలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. ఆ శ్రమల్లో పోరాటాల్లో కూడా నువ్వు దేవుణ్ణి వదలకుండా పట్టుకొని ఉంటావు, చూసావా? అప్పుడే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. వాక్యం వినాలి, ప్రార్థనలు చేసుకోవాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే శోధనలో పడకుండా, వేదనలో పడకుండా, పాపంలో పడకుండా, అపరిశుద్ధంగా ఉండకుండా, పరిశుద్ధంగా ఉండి, నీతిగా ఉండి, పవిత్రంగా ఉండి, మనల్ని మనము ఆత్మీయంగా కాపాడుకొని వాళ్ళే ఎంటర్ అవుతారు. సో అది కూడా రాసి పెట్టాడు, చూద్దాం. జయించువాడు, చూసారా, ఇవన్నిటిని జయించాలి. మనకు శ్రమలను, పోరాటాలను, పరీక్షలను జయించి వీటిని స్వతంత్రించుకున్నాను. దేనిని స్వతంత్రించుకుంటాడు? పరలోక రాజ్యాన్ని స్వతంత్రి. నేను అతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. సో మనందరం కూడా ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న తర్వాత ఇప్పటికీ ఆయనే మన దేవుడు. పరలోకంలో అయిన దేవుడు ఆయనే, భూలోకంలో అయిన దేవుడు ఆయనే. ఆయనే మన తండ్రి. సో మన కుమారుడై ఉండును. సో పిరికివారు, సో భయం అనేది ఉండొద్దండి. అవిశ్వాసులు, సో అంటే దేవుని నమ్మని వాళ్ళు, దేవుని నమ్ముకొని కూడా విశ్వాసంలో నడవని వాళ్ళు, అవిశ్వాసంగా నునువెచ్చని జీవితం, నామకార్థ క్రైస్తవ జీవితం నడిచేవాళ్ళు అవిశ్వాసులు, అసహ్యులను, నరహంతకులు చేసేవాళ్ళను, వ్యభిచారులు అంటే మర్డర్లు చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళను, మాంత్రికులు, మంత్రాల విద్యలు, ఆ బ్లాక్ మ్యాజిక్, విచ్ క్రాఫ్ట్ అంటారు కదా వాళ్ళు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్నిగంధకంతో మండుగుండంలో పాలు పొందురు. ఇది 2వ మరణము. సో వీళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాసి పెట్టారండి. మళ్ళీ చెబుతున్నాను. పిరికివారట, అవిశ్వాసులట, అసహ్యులట, నరహంతకులట, వ్యభిచారం చేసే వాళ్ళట, మాంత్రికులట, విగ్రహారాధికులట, అబద్ధికులట, వీళ్ళందరూ అగ్నిగుండకంలో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. సో ఇది జీవగ్రంథంలో పేరు రాయబడని వాళ్ళ యొక్క స్థితి ఇలా ఉంటుంది, అందులోకి వెళ్తారు. సో చాలామంది కూడా ఇలాంటి కార్యాలు చేస్తున్నారు. దేవుని నమ్ముకొని వ్యభిచారం చేస్తున్నారు, దేవుని నమ్ముకొని ఇంకా అపవిత్రంగా బ్రతుకుతున్నారు. సో దేవుని నమ్ముకొని ఇంకా అపరిశుద్ధంగా బ్రతుకుతున్నారు. రెండు పడవల మీద ప్రయాణాలు చేస్తున్నారు. సో అవన్నీ కూడా దేవుడు కన్సిడర్ చేస్తారు. అందుకే ఒకసారి దేవుని నమ్ముకున్న తర్వాత కంప్లీట్గా ఇటు వచ్చేయాలండి. కంప్లీట్గా ఈ లోకం నుంచి, ఈ లోకంలో ఉన్న పోకడ నుంచి, లోకంలో ఉన్న సమాచారాలు, లోకంలో ఉన్న ఆచారాలు, సంప్రదాయాల నుంచి మనం విడుదల పొందుకోవాలి. అన్య సంప్రదాయాలు, అన్య ఆచారాలు ఏది కూడా మనం పాటించద్దు. సో పాలు పొందుదురు. ఇది 2వ మరణము.
అంతటా ఆ కడపటి 7 తెగుళ్లలో నిండిన 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దూతలతో ఒకడు వచ్చి ఇటు రమ్ము. సో అక్కడ పరలోకంలో కడపటి 7 తెగుళ్లతో నిండి ఉన్న 7 పాత్రలు, ఒక పాత్రలు ఉంటాయట దేవదూతల చేతులలో, 7 పాత్రలు ఉంటాయట 7 దేవదూతల చేతిలో. ఆ పాత్రల్లో ఏంటిదంటే వైరస్ తెగుళ్లతో నిండి ఉన్న 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దూతలతో ఒకడు వచ్చి ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్లి యొక్క భార్యను నీకు చూపేదనని నాతో చెప్పి. ఇప్పుడు పరలోకంలో ఇలా వైరస్ ఉంటుందమ్మా, అంటే అది ఒకసారి ఒక దేవదూత వచ్చి ఒక్క రౌండ్ కొట్టేశాడంటే భూలోకం అంతా వైరస్ చుట్టేసుకుంటుంది, అంత పవర్ఫుల్ ఉంటుంది అన్నట్టు. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తియని గొప్ప పర్వతం మీదకి. ఈ చాప్టర్ రాసింది యోహాన్ అండి. అతనకు దర్శనంలో కలిగిందంతా కూడా రాశాడు. ఇదంతా దేవుడు ఆయనకు దర్శనంలో చూపించాడు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఏమి జరగబోతుందో ఈ ప్రకటన గ్రంథంలో రాసి పెట్టాడు. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూచెను. సో యెరూషలేము పరిశుద్ధ పట్టణము పరలోకంలో, సో దేవుని మహిమ గలదై, సో దేవుని మహిమ గల పట్టణం అది పరలోకమందు ఉంటుంది. దేవుని నుండి దిగువచ్చుట నాకు చూపెను. దాని అందలి వెలుగు దగదగ మెరయు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. సో పరలోకమంతా కూడా ఇలా దగదగ మెరుస్తూ సూర్యకాంత వంటి అమూల్య రత్నము పోలి ఉన్నది. అమూల్యమైన రత్నము అంటే రత్నము అంటే వజ్రము, రత్నాలు ఎలా మెరుస్తాయి, చాలా క్రిస్టల్గా ఇట్లా మెరుస్తుంటా ఉంటాయి కదా, ఒక గ్లాస్లో మెరిసినట్టు ఒక మంచి కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే పరలోకం అనే పట్టణం అలా మెరుస్తుందండి. అందుకే ఆ పట్టణానికి వెళ్ళాలంటే అంత ఈజీ కాదండి, నువ్వు అపరిశుద్ధంగా బ్రతుకుతే. ఎందుకంటే పరలోక రాజ్యంలో నిలబడేది అంతా కూడా పరిశుద్ధులు, శుద్ధ హృదయాలు, పవిత్రులు, నీతిమంతులు. సో పరలోక రాజ్యంలో నివాసం చేసేవాళ్ళు. సో ఇక్కడ భూలోకంలో మనం అలా బ్రతుకుతే పరలోక రాజ్యానికి అలా వెళ్ళొచ్చు. అలా బ్రతికే సమయంలో అపవాది మనకు అష్ట కష్టాలు తీసుకొస్తాడు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి వస్తాడు. కానీ మనం ప్రార్థించుకొని వాటన్నిటిని జయించుకొని మన అల్టిమేట్ గోల్ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడమే. అందుకే ఎంత వీలైతే అంత దేవుడితో గడపండి. మనుషులతో గడిపితే మనశ్శాంతి ఉండదు. నిజం చెప్తున్నా, దేవుడితో గడిపినప్పుడే నీకు ఆ మనశ్శాంతి ఉంటుంది, ఆ దీర్ఘశాంతం ఉంటుంది. మనుషుల హృదయాలన్నీ చెడిపోయాయి. ఆ చెడిపోయిన హృదయంతో నువ్వు గడిపితే నీ హృదయం కూడా చెడిపోతుంది. ఆ పట్టణముకు ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మములు. చూసారా, 12 గుమ్మములు, పరలోకంలో 12 గుమ్మాలు ఉంటాయి. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండేవి. ఆ గుమ్మంలో ఒక్కొక్క గుమ్మం దగ్గర ఇద్దరిద్దరు దేవదూతలు ఉన్నారట. ఇజ్రాయేలీలు 12 గోత్రములు నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నది. ఆడ గుమ్మముల మీద 12 గోత్రాల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నాయట. ఆ 12 గోత్రాలు ఏంటి, వాటి పేర్లు ఏంటిది కూడా మీకు ఒక సర్మని చేసి చెప్తాను మీకు. ఆ గోత్రాలు, దేవుడి యొక్క గోత్రాలు ఎన్ని, ఏ గోత్రంలో ఎవరు పుట్టారు, ఆ ఎన్ని గోత్రాలు ఉన్నాయి, సో ఆ గోత్రాల పేర్లు ఏడ రాయబడ్డాయి, ఇవన్నీ కూడా నేను ఒకసారి దానికి సంబంధించిన ఒక సపరేట్ మెసేజ్ మీకు చెప్తాను దేవుడు ప్రేరేపిస్తే. తూర్పు వైపున 3 గుమ్మములు. సో తూర్పు వైపున 3 గుమ్మములట, ఉత్తరం వైపున 3 గుమ్మలు, దక్షిణ వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మలు. మొత్తం ఎన్ని, 3 4 12 గుమ్మములు. ఒక్కొక్క వైపు నుంచి ఒక్కొక్క 3 గుమ్మములు, 12 గుమ్మములు అక్కడ ఉంచాయి. సో ఇలా ఉండబోతుంది పరలోకము. సో ఎందుకు చెప్తున్నా అంటే, సో ఇలాంటి ప్లేస్లో మనం నివసించాలని కోరుకోవాలి. ఇక్కడ చిన్న అల్పకాల భోగభాగ్యాల్లో పడి, అల్పకాల సంతోషాల్లో పడి మనం అలాంటి రాజ్యాన్ని మిస్ కావద్దు. సో ఇంతకుముందు చూపించా కదా, ఎవరికి నరకానికి వెళ్తారో వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడవని. ఆ నరహంతకులు, అసహ్యులు, దుర్మార్గులు, దుష్టులు, మోసగాళ్ళు, అన్యాయస్తులు, అపవిత్రులు, అపరిశుద్ధులు, అలాగే మాంత్రికులు, వీళ్ళందరూ కూడా విగ్రహారాధికులు, వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో నివసించలేరు. వీళ్ళందరికీ ఎంట్రన్స్ ఉండదు. ఆ జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు తుడిచివేయబడతాయి అని రాయబడింది. ఎవరైతే విశ్వాసంగా ఉంటారో, దేవుణ్ణి నమ్ముకొని ఉంటారో, వాక్యానుసారంగా బ్రతుకుతారో వాళ్ళందరినీ కూడా దేవుడు పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. పరలోక రాజ్యంలో ఏముంటాయమ్మా, 12 గుమ్మాలు ఉంటాయి. ఒక్కొక్క గుమ్మము 3 కుడివైపున, ఎడమవైపున, ముందు వెనక, అంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణము. ఇవన్నీ కూడా 4, ఒక్కొక్క గుమ్మం వైపు ఒక్కొక్క వైపు 3 గుమ్మాలు, మొత్తం 4 గుమ్మాలు, మొత్తం 12 గుమ్మాలు ఉంటాయి 4 దిక్కుల. సో ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. సో ఆ పరలోక రాజ్యం అట ప్రాకారము అంటే ఏంటిది, గోడ.
సో చుట్టూ కొలత గోడ అంటారు, ఫెన్సింగ్ అంటారు. 12 పునాదులు గలది. ఆ పునాదులపైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తులు 12 పేర్లు కనబడుచున్నవి. సో 12 పేర్లు అపోస్తులు అయిన 12 పేర్లు కనబడుచున్నాయట ఆ పునాదులపైన. ఆ పట్టణమును దాని గుమ్మములకు ప్రాకారము కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. మన దగ్గర స్కేల్స్ ఉంటాయి కదా గ్లాస్ తోటి. ఆ పట్టణమును దాని గుమ్మములు ప్రాకారములు, ఎన్ని గుమ్మాలు ఉన్నాయి, దాని పొడవు ఎంత, దాని వెడల్పు ఎంత, ఆ ప్రాకారమును కొలుస్తున్నదట ఒక దూత. ఆ దేంతోటి బంగారు కొలకర్ర ఉండెను. సో బంగారం స్కేల్ అనాలిగా చెప్పాలంటే. చూసారండి, ఆ కొలతలు కొలిసే స్కేలు మనం ఇక్కడ ఉంది చూసారా. సో సమస్తము దేవుడు సృష్టించిందే. ఇక్కడ నువ్వు ఏ స్కేల్ తోటైతే, ఏ మీటర్ తోటైతే కొలుస్తున్నావో అది పరలోకంలో ఆల్రెడీ ఉంది. చూడండి, పరలోకంలో ఆల్రెడీ ఉన్నదే. ఆ సెంటీమీటర్స్ కావచ్చు, ఆ మీటర్స్ కావచ్చు, లేకపోతే ఆ టేప్ అంటారు, మనం ఆ టేప్తో కొలుస్తాము, లేకపోతే స్కేల్తో కొలుస్తాము. అవన్నీ కూడా పరలోకంలో ఉన్న కొలతలే. కానీ అక్కడ వాళ్ళ దగ్గర బంగారము కొలకర్ర ఉండేనట కొలవడానికి. మన దగ్గర గ్లాస్ తోటి ఉంటుంది. ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. సో పొడవు ఎంత ఉందో వెడల్పు అలా ఉంటుంది. అతడు ఆ కోలకర్రతో పట్టణమును కొలువగా దాని కొలత 780 కొసులైనది. 780 అంటే 770 కొసులైనది. దాని పొడుగు ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. పొడవు వెడల్పు ఎత్తు అంత సమానంగా ఉందట అక్కడ. మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుషుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. సో చూసారా, దూత ఎంతగా కొలిచాడంటే 144 మూరలైందట. ఏంటిది? ప్రాకారము. సో అంటే మూరలు ఇప్పుడు ఫ్లవర్స్ కోలుస్తారు కదా మూర, అలా ఆ దూత చేతోడు. అంటే మనంతా ఉండదు మూర. దేవదూతలు మనకంటే 4 times 5 times ఎక్కువగా ఉంటాయి వాళ్ళ చేతులు. అయితే అతడు ప్రాకారమును కొలవగా అది మనుషుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. సో చూసారా, మూరలతో కొలవడం కూడా పరలోకంలో ఉంది. చూసారా అండి, ఈ భూలోకంలో నువ్వు అన్నీ కూడా ఆల్రెడీ పరలోకంలో ఉన్నాయి. మీకు తెలుసా అండి, ఈ భూలోకంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నట్టుగా ఎంఆర్ఓ, సర్పంచ్, అలాగే మన పరలోకంలో కూడా ఇలాంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఫైనాన్స్ గురించి ప్రార్థిస్తున్నావు అనుకో, దేవుడు ఫైనాన్స్ రిలేటెడ్ ఏంజిల్స్ని పంపిస్తాడు. అండ్ హీలింగ్ గురించి ప్రార్థిస్తున్నావు అనుకో, హీలింగ్ రిలేటెడ్ డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది. సో దానికి ఏంజిల్స్ వేరే హెడ్ ఉంటారు. హీలింగ్కి ఒక ఏంజిల్ ఉంటుంది హెడ్, అండ్ డెలివరెన్స్కి ఒక ఏంజిల్ ఉంటుంది హెడ్, విజ్డమ్ అంటే ఎడ్యుకేషన్. ఇప్పుడు మనకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, అలాగే హాస్పిటల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, హెల్త్ డిపార్ట్మెంట్. అలాగే పరలోకంలో కూడా ఇలాంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. వాటికి కూడా అక్కడ ఏంజిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వస్థతకు దేవుడు రఫా ఏంజిల్ అని ఉంటుంది, ఏంజిల్ రాఫాయల్. తను హీలింగ్కి హెడ్ అన్నట్టు, లీడ్ అన్నట్టు. సో ఆ హీలింగ్ కింద ఆయన కింద కొన్ని ఏంజిల్స్ ఉంటాయి. వర్షిప్కి ఒక ఏంజిల్స్ ఉంటుంది, వర్షిప్ లీడర్. అలాగే వర్షిప్కి అందరిలో ఒకప్పుడు లూసిఫర్ వర్షిప్ లీడర్. సో వాడి కింద చాలామంది దేవదూతలు ఉండేది. సో వాళ్ళ హెడ్కి అట్లా ఆర్కేంజిల్ అంటారు. సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ భూలోకంలో ఉన్నట్టు హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నట్టు పరలోకంలో కూడా ఉంటాయి. సో ఆడ కూడా ప్రధానులు ఉంటాయి, ఆడ కూడా ఇవన్నీ ఉంటాయి. అవన్నీ పరలోకంలో ఉన్నాయే దేవుడు భూలోకంలో పెట్టాడండి. ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ ఉన్నట్టు, సో మా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఉన్నట్టు ఆడ ఒక్కొక్క డిపార్ట్మెంట్ కూడా ఒక్కొక్క హెడ్ ఉంటారు, ఒక్కొక్క దేవదూత హెడ్గా ఉంటాయి. సో అలా ఉంటుంది అన్నట్టు పరలోకం. సో ఈ మూరలైనది. సో మూరల లెక్క మనం భూలోకంలో ఫ్లవర్స్ను కొలవడం చూసాము, లేకపోతే ఏదైనా బండలు కొలవడం చూసాము. 5 మూరలు ఉంది, ఇది 6 మూరలు ఉంది అని. సో ఇవన్నీ ఆల్రెడీ పరలోకంలో ఉన్నాయి. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతలముతో కట్టబడేను. సో మనము గోడను ప్రాకారం ఎలా కడతాము? ఇటుకలతోటి లేకపోతే సిమెంట్ తోటి కడతాము కదా. అక్కడ పట్టణ ప్రాంతము సూర్యకాంతములతో కట్టబడేను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో. సో చూసారా, స్వచ్ఛమైన స్ఫటిక అంటారు కదా, మనము నీళ్ళలో వేసుకొని తాగడం కానీ అవన్నీ చూస్తాం కదా. స్ఫటికతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. సో శుద్ధ సువర్ణము అంటే మంచి బంగారముతో ఉన్నది. సో ఇలా ఉండబోతుంది పరలోకము. ఇలా ఈ ప్రాంతంలో మనం నివసించబోతున్నాము. సో జీవగ్రంథంలో ఉన్న వాళ్ళ పేర్ల యొక్క భవిష్యత్తు ఇలా ఉండబోతుందని దేవుడు చూపిస్తున్నాడు. సో ఇలా ఉంటుందమ్మా పరలోకము.
సో ఆ పట్టణపు ప్రాకారము పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. సో మనం ఇక్కడ ఏ ఇంట్లో ఉంటున్నామండి? ఇటుకలతో, ఇసుకలతో, కంకరతో, లేకపోతే సిమెంట్తో కట్టిన ఇంట్లో ఉంటున్నాం. కానీ పరలోకంలో మనము గోడలతో సహా రత్నములతో ఉంటాయట, బంగారంతో ఉంటాయట, అలంకరింపబడెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి. సో మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము. సో ఇప్పుడు చూడండి, ఈ నీలపు రాయి ఇప్పుడు చాలామంది చేతులకు తొడుక్కుంటారు చూసారా? సూర్యకాంతపు రాయి అని, నీలపు రాయి అని, యమునా రాయి అని, నాలుగవది పచ్చరాయి. ఇవన్నీ కూడా చాలామంది అన్నిళ్ళు ధరిస్తారు. మీరు చూడండి, కావాలంటే వాళ్ళ చేతులకు చూడండి, నవరత్నాలు ఉంటాయి. ఒకరి వజ్రం అని, ముత్యం అని, పగడం అని, లేకపోతే పచ్చ అని, ఆకుపచ్చ అని, ఎరుపు పచ్చ అని, ఇలా చాలా ఉంగరాలు వాళ్ళు ధరిస్తారు అన్యజనులు. ఇవన్నీ కూడా ఆల్రెడీ పరలోకంలో ఉన్నాయి. పరలోకంలో ఉండే నీల రాయి ఉన్నది, భూలోకంలో చాలామంది ధరిస్తారు. సూర్యకాంతపు రాయి ధరిస్తారు, అండ్ పచ్చపు రాయి ధరిస్తారు. సో ఇవన్నీ కూడా పరలోకంలో ఉన్న రాళ్ళే భూలోకంలో ధరిస్తున్నారు. ఐదవది వైడూర్యము. చూసారా, వైడూర్యం కూడా ధరిస్తారు అన్యజనులు. ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము. ఇవన్నీ పరలోకంలో ఉన్న రాళ్ళే భూలోకంలో మనుషులు ధరిస్తున్నారు. తొమ్మిదవది పుష్యరాగము. సో వీటి అన్నిటిని సృష్టించింది ఎవరు? మన దేవుడు. కానీ దేవుడు ఈ రాళ్లను పూజించమన్నాడా? ఈ వజ్రాలను, ఈ రాళ్ళను పూజించొద్దన్నాడు. సో ఫస్ట్ మనం సృష్టికర్తనే పూజించాలి. కానీ ఇప్పుడు సృష్టికర్తను వదిలేసి చాలామంది ఇది చేతిలోకి పెట్టుకొని దేన్ని పూజిస్తున్నారు? సృష్టిని పూజిస్తున్నారు. ఈ సృష్టిలో ఒక భాగము. తొమ్మిదవది పుష్యరాగము, పదవది సువర్ణల శూనీయము. ఇవన్నీ కూడా అన్యజనులు ఇవన్నీ పెట్టుకుంటారు చేతులకు. 11వది పద్మరాగము, 12వది సుగంధము. సో ఇవన్నీ రాళ్లతో ఆడ బంగారముతో, రాళ్లతో, వజ్రులతో, వైడూర్యాలతో చేయబడింది. ఆ రాళ్ళను నువ్వు చేతికి ధరిస్తున్నావు, కానీ అక్కడ కాళ్ళతో తొక్కబడుతుంటాయి. సో ఇవన్నీ పరలోకంలో ఉన్న రాళ్ళే, అవే భూలోకంలో ఉన్నాయి. చూసారా, ఆల్రెడీ పరలోకమందు నీ చిత్తం ఎలాగైతే నెరవేరుతుందో భూలోకంలో నెరవేరునుగా అన్నట్టుగా పరలోకంలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయో భూలోకంలో అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. పరలోకంలో ఏంజిల్స్ వాటన్నిటికీ హెడ్గా ఉంటారు. మన దగ్గర కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ అని, లేకపోతే హెల్త్ మినిస్టర్ అని, లేకపోతే కన్స్ట్రక్షన్ మినిస్టర్ అని, ఇరిగేషన్ మినిస్టర్ అని ఉన్నట్టుగా పరలోకంలో కూడా అలాంటి దేవతలు కూడా ఉన్నాయి. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు. సో 12 గుమ్మాలట పరలోకంలో, 12 ముత్యములతో ఉన్నాయట. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడినది. చూసారండి, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడినది. ఒక్క ముత్యంతోటే గుమ్మం కట్టబడిందట. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికము పోలి ఉన్నది. సో స్వచ్ఛమైన స్ఫటికం ఎలాగా ఉంటుందో అంటే అద్దంలాగా ఉంటుందో రాజవీధి, పట్టణపు రాజవీధి అంటే రోడ్లు, వీధులు అది ఎలా ఉన్నాయట? బంగారంతో కట్టబడి ఉన్నదట. ఇది పరలోకం చూసారండి ఎంత బాగుండబోతుందో, ఎంత అద్భుతంగా దేవుడు తయారు చేశాడో. రాజవీధే శుద్ధ సువర్ణమై అంటే నువ్వు బంగారం ఇక్కడ మెడలో వేసుకుంటావు కదా, అక్కడ బంగారం మీద నేను నడుస్తావు. బంగారానికి ఇక్కడ నువ్వు ఇంత విలువిస్తున్నావు కదా, అక్కడ బంగారం అనేది ఎలా అంటే నథింగ్. అది నువ్వు బంగారం మీదనే నడుస్తావు, బంగారం మీదనే నువ్వు కూర్చుంటావు. అక్కడ రాజవీధులే శుద్ధ సువర్ణంతో ఉంటాయి, స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. అక్కడ ఏ దేవాలయం ఉండదు. సర్వాధికారి అయిన దేవుడు ప్రభువు గొర్రెపిల్ల దానికి దేవాలయమై ఉన్నారు. సో మన దేవుడే అక్కడ దేవుడు, అదే దేవాలయము. అక్కడ దేవాలయం అంటూ ఏముండదండి. పరలోకమే ఒక పెద్ద ఆలయం. ఆ పెద్ద ఆలయంలో జనులు ఉంటారు, ఆయనే ఉంటారు. సో ఇలాంటి పరలోకాన్ని వెళ్ళాలంటే ఆ జీవగ్రంథంలో మన పేరు రాయబడాల్సిందే. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. ఇక సూర్యుడు అవసరం లేదు. ఇప్పుడు మన భూమికి సూర్యుడు చంద్రుడు అవసరం లేదు, ఎందుకంటే అవసరము. కానీ పరలోకానికి సూర్యుడు చంద్రుడు అవసరం లేదండి. కంప్లీట్గా వెలిగే ఉంటుంది. దివారాత్రములు వెలిగే ఉంటుంది, దివారాత్రములు ఆనందమే ఉంటుంది, దివారాత్రములు సంతోషమే ఉంటుంది, దివారాత్రములు ఆనందమే ఉంటుంది. సో దివారాత్రములు నువ్వు వెలుగులోనే ఉంటావు, పరిశుద్ధంగా ఉంటావు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుతున్నది. సో దేవుడి మహిమనే అక్కడ ప్రకాశిస్తుంటుంది అన్నట్టు. అంటే ఇక నీకు పరలోకంలో ఇక చీకటి అనేది ఉండదు. సూర్యుడు చంద్రుడు భూలోకానికి వెలుగిస్తే వాళ్ళు లేకపోతే భూలోకంలో చీకటి వెలుగు ఉండదు. అలాగే పరలోకంలో వాళ్ళతో పని లేదు. సో కంప్లీట్గా వెలుగు దేవుడి యొక్క మహిమనే మన మీద ఉదయిస్తుంది. దేవుడి యొక్క మహిమనే ఈ 24/7 365 days ఆడ ప్రకాశిస్తుంటుంది.
జనములు దాలు వెలుగునందు సంచరింతురు. సో మనందరం కూడా ఆ వెలుగులో సంచరిస్తాము. భూరాజులు తమ మహిమను దానిలోకి తీసుకొని వత్తురు. సో భూలోకంలో ఉన్న రాజులందరూ దానిలోకి తీసుకొని వత్తురు. సో అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రము వేయబడవు. సో ఆడ రాత్రి అనేది ఉండదు. ఇక పరలోకంలో కంప్లీట్గా వెలిగే, కంప్లీట్గా డేనే. ఇప్పుడు మనకు మిట్ట మధ్యాహ్నం ఎలాగైతే వెలిగే ఉంటుందో అంతకు 1,00,000 రేట్ల వెలుగు ఉంటుంది అక్కడ పరలోకంలో. కంప్లీట్గా వెలిగే ఉంటుంది. ఇక గుమ్మాలు వేయడం, మనం రాత్రి కాగానే ఏం చేస్తాం, డోర్లు క్లోజ్ చేస్తాం, కిటికీలు క్లోజ్ చేస్తాం, విండోస్ క్లోజ్ చేసుకుంటాం, మన గేట్లు క్లోజ్ చేస్తాం. కానీ అక్కడ అలాంటి క్లోజింగ్ అనేది ఉండదు. ఎందుకంటే 24/7 365 డేస్ డే లాగానే ఉంటుంది. జనములు తమ మహిమ ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చేద్దరు. మనందరం కూడా ఆయన మహిమలోనికి వెళ్తాము. ఇప్పుడు మనం ఏదైతే మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామో, స్తుతిస్తున్నామో, ప్రార్థించిన తర్వాత జవాబు వస్తే, సమాధానము వచ్చిన తర్వాత సాక్ష్యం చెప్పినంత దేవునికి మహిమ కలుగున అని అంటున్నాం చూసావా. ఆ మహిమలో మనం నివసిస్తామండి. ఇప్పుడు అర్థమవుతుందండి ఎందుకు దేవునికి మహిమ కలుగును గాక అని ఎందుకంటాము. సో పరలోకంలో చూడండి, ఇలా దేవుడి యొక్క వెలుగులో మనం నివసిస్తాము. ఆ వెలుగు ప్రకాశిస్తుంటా ఉంటుంది అక్కడ. నువ్వు దేవుడికి మహిమ కలుగును గాక అని అంటున్నావు కదా, నీకు ఆరాధించిన స్తుతించిన దేవుడికి మహిమ కలుగుతుంది కదా, నువ్వు సాక్ష్యం చెప్పిన దేవుడి మహిమ కలుగును గాక అంటున్నావు కదా. ఇగో ఇదే మహిమ. నువ్వు ఏదైతే మహిమ ఇస్తావో దేవుడికి, అదే మహిమలో నువ్వు నివసించబోతున్నావు. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? మనం భూలోకంలో దేవుడికి మహిమ ఇస్తున్నాము. ఆరాధన ద్వారా, స్తుతి ద్వారా, ప్రార్థన ద్వారా, సాక్ష్యం ద్వారా, మనం చేసే మంచి పనుల ద్వారా ఏదైతే మనము దేవుడికి మహిమని ఇస్తున్నామో అదే మహిమలో మనము పరలోక రాజ్యంలో నివసించబోతున్నాం. అందుకే జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చేదరు. అంటే నువ్వు దేవుని ఘనపరుస్తున్నావు కదా, ఆ ఘనతలో నువ్వు నిలబడతావు. దేవుని మహిమ పరుస్తున్నావు కదా, ఆ మహిమలో నువ్వు నిలబడతావు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథము రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. ఇగో ఇక్కడ రాయబడింది గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో రాయబడిన వారే. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, పరలోకంలో 12 గుమ్మాలు, అవి బంగారంతో, వజ్రాలతో, వైడూర్యాలతో, పుష్య రాగాలతో, ఆ యొక్క రాళ్లతో తయారు చేసింది, స్ఫటికంతో తయారు చేసి ఉన్న ఆ పరలోకానికి వెంటర్ కావాలంటే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, సో ఇలా ఉండబోతుంది ఈ పరలోకము. నువ్వు ఉండబోయే నివాసం ఇలా ఉండబోతుంది. ఈ కింద అల్పకాల భోగభాగ్యాలలో పడి, సంతోషాలలో పడి, లేకపోతే పాపంలో పడి, 5-10 నిమిషాల పాపంలో పడి ఆ పరలోక రాజ్యాన్ని, ఇంత గొప్ప ధన్యతను మనం మిస్ చేసుకోవద్దు. సో వాటన్నిటిని జయించినప్పుడే నువ్వు ఆ జీవగ్రంథంలో పేరు తుడవబడకుండా ఉంటుంది. జయించినప్పుడే ఇంత పెద్ద పరలోక రాజ్యంలో నువ్వు బంగారం లేదని బాధపడుతున్నావు, ఆడ బంగారం మీదనే నువ్వు నడుస్తావు. సో ఇక్కడ నాకు జీవితాంతం దుఃఖము, బాధ, చింత, విచారణ, ఏడుపు, అక్కడ ఏ ఏడుపు ఉండదు, ఏ దుఃఖం ఉండదు, ఏ చింత ఉండదు, ఏ విచారణ ఉండదు. ఇట్స్ హ్యాపీ లైఫ్ అంటారు కదా, హెల్దీ లైఫ్ అంటారు కదా. ఇక రోగం ఉండదు, అక్కడ జబ్బు ఉండదు. సో అవన్నీ రావాలంటే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథము రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. కానీ నిషిద్ధమైనది ఏదైనాను, సో చూసారా, నిషిద్ధమైనది, రిజెక్ట్ చేసినది అండ్ చెడ్డది, అసహ్యమైనది, అబద్ధమైన దాన్ని జరిగించువాడైనను దానిలో ప్రవేశింపడు. ఇగో ఇక్కడ రాయబడి పెట్టారు దేవుడు. ఇప్పుడు అర్థమైందా? ఇంత మంచి పరలోకానికి నిషిద్ధమైన వాళ్ళు, రిజెక్ట్ చేయబడ్డ వాళ్ళు, అపవిత్రులు, అపరిశుద్ధులు, అసహ్యము, అక్కడంతా కూడా కంప్లీట్గా హోలీ అండి. కంప్లీట్గా హోలీ అండి. సో ప్యూర్ అంటారు కదా, ప్యూర్. ఇప్పుడు మనం బంగారం తయారు చేసే వ్యక్తి కూడా, ఆభరణం తయారు చేసే వ్యక్తి కూడా ప్యూర్ బంగారం పెట్టాడు, కొంత రాగి కలుపుతాడు. సో అలా కూడా ఉండకుండా నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైనది ఏదైనా, అబద్ధమైనది ఏదైనాను జరిగించేవాడైనాను దానిలో ప్రవేశింపడు. ఇప్పుడు అర్థమవుతుందండి, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనల్ని మనం ఎంత ప్యూరిఫై చేసుకోవాలో, ఆ జీవ గ్రంథంలో మన పేరు ఉండాలంటే మనల్ని మనం ఎంత ప్యూరిఫై చేసుకోవాలో. అందుకే ఆ జీవ గ్రంథంలో పేర్లు ఇంతకుముందు ఎవరి పేర్లు రాయబడలేవట? మాంత్రికుల పేర్లు, విగ్రహారాధికుల పేరు, నరహంతకుల పేర్లు, వ్యభిచారం చేసే వాళ్ళ పేర్లు, అలాగే అన్యాయాలు, అక్రమాలు, మోసాలు చేసే వాళ్ళ పేర్లు, పిరికి వాళ్ళ పేర్లు సో అందులో రాయబడవు అని పెట్టాడు దేవుడు. సో ఎవరైతే జీవ గ్రంథంలో రాయబడతారో దానిలో ప్రవేశించరు. దేనిలో? ఇప్పటివరకు నేను చూపించిన వాక్యం ద్వారా చూపించిన ఆ పరలోక రాజ్యంలో నివసిస్తారు. సో అక్కడికి వెళ్ళాలంటే ఏది కూడా అసహ్యమైనది వెళ్ళదు, అబద్ధమైనది వెళ్ళదు. సో దేవుని నమ్ముకుంటున్నారు చాలామంది కూడా. సో ఇంకా అసహ్యంగా, ఇంకా అబద్ధంలో బ్రతుకుతున్నారు, అసత్యంలో బ్రతుకుతున్నారు. దేవుని నమ్ముకొని ఇంకా అపవిత్ర కార్యాలు చేస్తున్నారు, డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు, వ్యభిచారం అలవాటు అవుతున్నారు. దేవుని నమ్ముకొని కూడా దేవుడి మీద నమ్మకం లేకపోతే, ప్రార్థనకు జవాబు రాకపోతే ఇతర ఆచారాలను, ఇతర సాంప్రదాయాలను
ఫాలో అవుతున్నారు. సో అవన్నీ కూడా తగినది కాదు. వాళ్ళందరి పేర్లు జీవగ్రంథంలో నుంచి కొట్టివేయబడతాయి. దేవుడికి విరోధంగా పాపం చేయకుండా ఉండాలంటే మనము ప్రార్థించుకోవాలి. ఆ జీవగ్రంథంలో మన పేర్లు సదాకాలం ఉండాలని మనం ఉండాలని మనం కోరుకోవాలి. చూసారా అండి ఎంత బాగుంటుందో పరలోకము, చాలా బాగుంది పరలోకము. వాక్య ప్రకారంగా చూస్తే మంచి బంగారంతో, కానీ అదే నువ్వు కళ్ళతో చూడు, అక్కడికి వెళ్ళి కళ్ళతో చూడు, అప్పుడు నువ్వు ఇంకా మిస్మరైజ్ అవుతావు. ఇంకా నేను చెప్పిన దానికంటే ఇంకా అది 1,00,000 రేట్లు ఎక్కువగా బాగుంటుంది. సో ఇక్కడ జీవగ్రంథము రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. జీవగ్రంథంలో ఎవరి పేర్లు అయితే రాయబడతారో వాళ్ళే అందులోకి వెళ్తారు. సో ఎవరి పేర్లు రాయబడవు, సో నిషిద్ధమైన వాళ్ళ పేర్లు, అసహ్యమైన వాళ్ళ పేర్లు, అబద్ధమైన వాళ్ళ పేర్లు అందులో రాయబడదు. సో వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యం బదులు నరకానికి వెళ్తారు. ఓపెన్ అవుతాయండి బుక్కులు, సమస్త జనులు ఆయన ముందు ఓపెన్ అయినప్పుడు ఒక్కొక్కరు బుక్, మన ప్రతి యాక్షన్ ఆయన దగ్గర ఉంది. గుర్తుపెట్టుకోండి, మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట, ఆయన దగ్గర ఉంది. ప్రతి యాక్షన్ ఆయన దగ్గర ఉంది. మన క్రియలన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. సో మనందరం కూడా రిపెంట్ కావాలి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తము లేదంటారు. నువ్వు ఎప్పుడు కూడా నేను పర్ఫెక్ట్ అని అనుకోకు, మూర్ఖురాలివి. నేను ఎప్పుడు పర్ఫెక్ట్ అనుకున్నా కూడా I'm 100% పర్ఫెక్ట్. నేను దేవుడికి దశమ భాగాన్ని ఇస్తున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, ఏ తప్పులో పడవట్లేదు, ఏ పొరపాట్లో పడవట్లేదు అని అనుకుంటే మనం మూర్ఖులం అండి, నిజంగా మూర్ఖులము. అలా ఎప్పుడు అనుకోవద్దు. స్టిల్ రిపెంట్ యువర్ సెల్ఫ్, ఎవ్రీడే రిపెంట్ చేయాలి. ప్రతిరోజు మనం ఏదో ఒక దోషం చేస్తుంటా ఉంటాం, ఏదో పొరపాటు చేస్తుంటా ఉంటాం. జస్ట్ భయభక్తులు, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి. సో చూసారండి ఇంత పెద్ద రాజ్యము ఎలా ఉండబోతుంది. రెండోది మీకు నరకం కూడా చూపించాను ఎలా ఉంటుంది. అది సముద్రము, అది ఏంటిది, అగ్నితో కూడిన లేకు, ఒక లేక్ అంటారు కదా, సెలయేరు, తెలుగులో సెలయేరు అంటారు. ఆ లేకు అందులో వేస్తారు. యుగంలో అలాగే ఉంటారు. వాళ్ళకు బాధ, కష్టము, వేదన, మంట, దాహము ఇవే ఉంటుంది వాళ్ళకు యుగముల వరకు. అగ్ని ఆరదు, ఆ పురుగు చావదు, పురుగు కుట్టడము. సో వేదనలు, శోధనలు. సో దాంతో కంపేర్ చేస్తే ఈ లైఫ్ 100% బెటర్. అందుకే ఈ భూలోకంలో నీకు కొన్ని కష్టాలు వస్తున్నాయేమో, మంచిదే, నేను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికే. సో ఈ జీవగ్రంథంలో రాయబడ్డ వాళ్ళ పేర్లే అక్కడ ఉంటాయట, అక్కడికి వెళ్తారట. లెట్ us pray. నాజరుడైన యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ మై లార్డ్. ఈ జీవ గ్రంథంలో ఎవరి పేర్లు రాయబడతాయో మీరు మాకు సూటిగా స్పష్టంగా మాతో వాక్యం ద్వారా మాట్లాడారు తండ్రి. ఎస్ మై లార్డ్, వీఆర్ రిపెంటింగ్ అవర్ సెల్ఫ్ మై లార్డ్. మీ ముందు మేమందరము పశ్చాత్తాపడుతున్నామయ్యా. మేము తెలిసి కానీ తెలియగానే తప్పులు, పొరపాట్లు, దోషాలు విరోధంగా మీకు చేసి ఉంటే క్షమించండి అయ్యా. జీవ గ్రంథంలో మా పేర్లు సదాకాలం ఉండును గాక అని ప్రవచిస్తున్నాను అయ్యా. పరలోక రాజ్యంలో మేము చేరుకునే వరకు మమ్మల్ని ముందడికి నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఏ అపవాది శోధనలో, వేదనలో, పాపంలో, దోషంలో పడకుండా మమ్మల్ని ముందడికి నడిపించమని నాజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.